కోవిడ్ కేసులు మళ్ళీ చాలా పెరుగుతున్నాయండి. మాస్క్ పెట్టుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఈ హడావిడి చేస్తూనే ఉంటారు. అక్కడ ఏం ఉండదు కదండి అంటారేమో. ఒకసారి చెక్ చేసుకోండి. గూగుల్ కొట్టండి, లేకపోతే న్యూస్లోకి వెళ్ళండి. సింగపూర్ పరిస్థితి ఏంటి, హాంకాంగ్ పరిస్థితి ఏంటి? సింగపూర్ హాంకాంగ్ దాకా ఎందుకు, పాండిచ్చేరిలో కేసులు వచ్చినాయి. తమిళనాడులో 100కు పైన కేసులు వచ్చినాయి. కర్ణాటకలో కూడా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అయితే అప్పుడు కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా చూసాం కదా. అంత గట్టిగా ఉందా లేదా, ఆ స్ట్రెయిన్స్ ఏంటి అనేది మాత్రం ఇంకా రీసెర్చ్ జరుగుతోందండి. కానీ కోవిడే. ఆ రోజు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనం గుర్తు తెచ్చుకోవాలి. హాస్పిటల్లో బెడ్ దొరకని పరిస్థితి, ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు పడ్డాం. పక్కనున్న వాళ్ళనే కోల్పోయిన పరిస్థితి. గుర్తు తెచ్చుకుంటే మాస్క్ పెట్టుకుంటాం. ఇంకా క్రౌడ్లోకి వెళ్ళే విషయంలో కొద్దిగా ఆలోచించండి. బాగా అవసరమైతే క్రౌడ్లోకి వెళదాం. ఒకవేళ వెళితే ఖచ్చితంగా బస్సా, ట్రైనా, ఇంకెక్కడైనా కానీ మాస్క్ అనేది పెట్టుకోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు కదండి. దయచేసి ఒక మాస్క్ పెట్టుకోండి అని చెప్తున్నాను. ఇక కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఇంకా ప్రమాదం. బీపీ, షుగర్లు, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి దయచేసి వీళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. ఇంకా లక్షణాలు అంటారా, సేమ్ అండి. అదే జ్వరం, అదే దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, ఇలాంటివి కొంతమందికి కొన్ని లక్షణాలు యాడ్ ఆన్ అవుతున్నాయి. సో దయచేసి మరి దీనికి దూరంగా ఉందామండి. జలుబు, దగ్గు వగైరా వచ్చినా కానీ కోవిడ్ కాదులే అని మాత్రం అనుకోవద్దు. వేరియంట్ వేరే అయి ఉండొచ్చు. అప్పుడు వేరియంట్ వేరు, ఇప్పుడు వేరియంట్ వేరు. ఏ వేరియంట్ ఎంత ప్రమాదం అనేది తెలియట్లేదు. సింగపూర్, హాంకాంగ్లో అయితే వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వేయించుకోండి, అసలు వేయించుకోకపోతే వేయించుకోండి అని చెప్పి వాళ్ళైతే రికమెండ్ చేస్తున్నారు. మన వాళ్ళైతే ఇంకా ఆ స్థాయికి రాలేదు. కానీ ఐసీఎంఆర్ కానీ హెల్త్ మినిస్ట్రీ కానీ ఇంకా అప్డేట్ ఏమీ ఇవ్వలేదు అంటే దీని మీద సీరియస్నెస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ కేసులు అయితే వస్తున్నాయి. మరి ఇలాంటి సమాచారం మనకు తెలిసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉందామండి. పోయిందేముంది, మనం తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకి అంటించి బాధపడి తర్వాత ఆ స్ట్రెయిన్ కానీ సీరియస్ అయితే కనుక దాన్ని మళ్ళీ మనం భరించలేం కదా. అందుకే ఈ సమాచారం ఇస్తున్నాను. దయచేసి మన చుట్టుపక్కల కూడా ఉంటాయి, మనకు తెలియదు. జలుబు, దగ్గే కదా అనుకుంటాం, కానీ ఇవి కోవిడ్ సిమ్టమ్స్ అని మనకు తెలుసు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉందాం. లేదు ఇంకా మీకు ఏమైనా లక్షణాలు అనిపించినాయి అనుకోండి, ఏం మొహమాట పడొద్దు, సిగ్గుపడొద్దు, అప్పట్లోలాగా భయపడొద్దు. వెంటనే దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళితే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అనౌన్స్ చేశారు. వాళ్ళకి పర్టికులర్గా గైడ్లైన్స్ కూడా ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ప్రైవేట్ హాస్పిటల్స్కి తర్వాత వస్తుంది కాబట్టి అక్కడికి వెళితే డాక్టర్ గారు ఒకసారి చూస్తారు, అవసరమైతే శాంపిల్స్ తీసుకుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రాణాలు ఇంపార్టెంట్ కదండి. అందుకే ఈ సమాచారం ఇస్తున్నా, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.